మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనము ఆనందించే వారిగా ఉండాలంట. హల్లెలూయా. మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కానీ ప్రభువును బట్టి మనము సంతోషంగా ఉండాలంట. ఆమేన్. అసలు ఇది జరిగే పనేనా? మరి ఏ విధంగా మనం సంతోషంగా ఉంటామంటే, ఆత్మ చేత మనము నడిపించబడుచున్నప్పుడు మనం సంతోషంగా ఉంటామంట. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య కూడా ఆయన సేవ చేస్తున్న కార్యక్రమంలో ఆయనను ఎంతో నిందించారు, ఆయనను ఎన్నో విధాల మాటలు అన్నారు, దూషించారు. కానీ ఆయన సంతోషముగా అందరికీ కూడా సేవ చేస్తూ అందరికీ సువార్తని ప్రకటించి వెళ్ళగలిగాడు. మరి అది ఏ విధంగా జరిగింది అనంటే, ఆత్మ కార్యము అక్కడ జరిగి ఉంటుంది. హల్లెలూయా. అట్టి ఆత్మ కార్యము నీ జీవితంలో కూడా జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా చూడాలంటే, ఆత్మలో చూసే బిడ్డగా ఉండాలి నువ్వు. ఎందుకనంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఏదైనా అన్న తర్వాత నువ్వేమనుకోవాలంటే, ప్రభు పేరట మనం దూషించబడతాము, నిందించబడతాము, అవమానించబడతాము, దానిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక అనే వాక్యం మనకు తెలిసిందనుకో, మనం ఏం చేస్తాం? అప్పుడు వాక్యమును బట్టి మనము బలపరచబడతాం కదా. మనల్ని బలపరిచేది ఏంటి? ఆ సమయంలో ఎవరి మాటలు మనల్ని ఆదరిస్తాయి? ఆదరించవు కదా. దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. ఏంటి? నన్ను బలపరచు అని అంటే, నేను సమస్తం చేయగలుగుతా, నాకు చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపి, నువ్వు వారిని క్షమించి వదిలేసేయు అనే ఇవన్నీ ఏంటి? వాక్యాలు కదా. దేవుని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఇవన్నీ. మరి ఈ వాక్యాలన్నీ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆమె వాక్యం మనకు గుర్తుండాలంటే మనం ఏం చేయాలి? వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే ఎవరై ఉంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు కదా. ఆయన వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చెను. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని అంటున్నాడు కదా. హల్లెలూయా. ఆ దేవుని నువ్వు కలిగి ఉండాలి. ఆమె అంటే వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. యేసయ్య ఏం చెప్తున్నాడు? మీరు ప్రతి విషయం నందు ఆనందించుడి అని అంటున్నాడు. హల్లెలూయా. మరి మనం ఎలా ఆనందించగలుగుతాము? ఆ వాక్యం మనకు ఆ సమయంలో తెలిసినప్పుడే మనము ఆనందించగలుగుతాము. ఇంకో వాక్యం కూడా ఉంటది కదండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఉంది కదా. హల్లెలూయా. మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఆ వాక్యం గుర్తు రావాలా? ఆమె మరి వాక్యమే మనకు తెలియనట్లయితే మరి మనల్ని ఎవరు ఆదరిస్తారు? ఎవరి ఆదరణ మనకు ఆదరణ కలుగుతుంది? కలగదు కదా. అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకోవాలి. ఆమె వాక్యము నీలో ఉండాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఈ యొక్క గ్రంథాన్ని నువ్వేం చేయాలి? తినాలి. ఆమె నీ నోటిలో, నీ హృదయంలో వాక్యం ఉండాలంటే నువ్వు బైబిల్ బాగా చదవాలి. ఆమె నా మాటలు మీకు నొప్పించినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తున్నది ఏంటంటే, మీరు ప్రభువునందు వేరు పారాలని ఆయన ఆశపడుచున్నాడు.